భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక చక్కని సందేశాన్నైతే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తమ్నైల్లో చూశారు కదా, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకొని వారి గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వెంటనే ఒక నెంబరు అయితే ఎవరైతే ఫస్ట్ నెంబర్ అనుకున్నారో వారి గురించి అయితే తెలుసుకుందామండి. మీకు ఇష్టమైన వారు మీకు కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉండవచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఏదో దూరం అయితే వచ్చింది. చాలా మనస్పర్ధలు అయితే ఉన్నాయి. ఆ వ్యక్తి అయితే చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వ్యక్తికి అయితే అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆ వ్యక్తి అయితే ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని బలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడైతే మీ ఇద్దరికీ ఒకరికొకరు మధ్యలో మాటలు అనేవే లేవు. కానీ ఆ వ్యక్తి అయితే చాలా తొందరలోనే మీ వద్దకు రావాలి అని కోరుకుంటున్నారు. కానీ వారికైతే భయమేస్తుంది. ఇది ఏదో రిస్క్‌లా అనిపిస్తుంది. అది ఇంట్లో వారి వల్ల కావచ్చు, లేదంటే మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం వల్ల కావచ్చు. అందువల్ల ఆ వ్యక్తికి చాలా భయమేస్తుంది. ఆ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలి చాలా కోరుకుంటున్నారు. మీ దగ్గరికి చాలా తొందరలోనే రావాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఏదో లాంగ్ లాంగ్ డిస్టెన్స్ అయితే వచ్చింది. కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని కలవాలి అని చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. అతనికి అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళడం రిస్క్ ఏమో అని. ఆ వ్యక్తి లైఫ్‌లో అయితే ఒక లేడీ ఉంది. ఆమె అయితే వారిని చాలా కంట్రోల్ చేస్తుంది. కొంతమందికి అయితే థర్డ్ పార్టీ కావచ్చు, లేదా వారి తల్లి కావచ్చు, లేదంటే వారి సిస్టర్ కావచ్చు, ఎవరో మొత్తం మీద ఆపుతున్నారు. ఆ వ్యక్తులు అయితే వారిపై చాలా కంట్రోల్ విధించారు. చాలా పెద్ద గొడవలు జరిగి ఉండవచ్చు. మీ కోపానికి వారు చాలా భయపడుతున్నారు. వారు చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. కానీ వారిని ఎవరు ఆపినా సరే వారు ఆగరు. వారి మా వారి మనసులో మాట చెప్పడానికి ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వస్తారు. మీ గురించి అయితే చాలా మంచిగా అనుకుంటున్నారు. మీరు వారికైతే ఒక స్పెషల్‌గా అనుకుంటున్నారు. మీ రిలేషన్‌షిప్‌లో ఇంకా బ్యాలెన్స్ అయితే ఏమీ లేదు అని అనుకుంటున్నారు. మీరు వారికి ఇచ్చిన ప్రేమ అయితే వచ్చే జన్మలో కూడా తిరిగి ఇవ్వలేనంత ప్రేమ అయితే ఇచ్చారు. మీరైతే వారికి చాలా ప్రేమను ఇచ్చారు. కానీ ఆ వ్యక్తి నుండి అయితే మీకు ఏ ప్రేమాభిమానాలు లభించడం లేదు. కానీ ఇప్పుడైతే ఆ వ్యక్తులు మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు. వారి మనసు చెబుతుంది ఎప్పుడు మీ దగ్గరికి రావాలి, ఎప్పుడు మీతో మాట్లాడాలి అని. వారికి ఒక్కొక్కసారి ఇలా కూడా అనిపిస్తుంది. ఈ రిలేషన్ వల్ల నాకు ఏమైనా లాస్ జరుగుతుందా? నేనేమైనా నష్టపోతానా అని కూడా వారు అనుకుంటున్నారు. ఇక్కడైతే 2 విషయాలను అనిపిస్తున్నాయి. మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. అలాగే లాభం ఏమిటి అనుకుంటున్నారు. మీరు వారిపై చాలా కోపం చూపించడం వల్ల, ఔట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడం వలన వారైతే చాలా భయపడుతున్నారు. నేను మీకు ఇచ్చే అడ్వాన్స్ ఏమిటంటే, మీరైతే కొంచెం కోపాన్ని తగ్గించుకోండి. మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరు కలవడానికి అయితే చాలా పాజిబిలిటీగా ఉంది. మీ రిలేషన్ అయితే మంచిగా సక్సెస్ అవుతుంది. మీ ఇద్దరూ కూడా మంచిగా మెడిటేషన్ చేయండి. ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండండి. మీ ఇద్దరూ కలవడానికి చాలా పాసిబిలిటీగా ఉండండి. మీరు కొంచెం కోపం తగ్గించుకున్నట్లయితే వారు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారు. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు రెండవ నెంబరు. ఎవరి గురించి అయితే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి ఇప్పుడు చాలా నిరాశలో ఉన్నారు. చాలా డల్‌గా ఉన్నారు. చాలా బోర్ ఫీల్ అవుతున్నారు. వారు మీ వద్దకు రావాలి అని ఆలోచిస్తున్నారు. కానీ మీరు వారిని క్షమించరు అని వారు అనుకుంటున్నారు. ఎందుకంటే వారు ఫాస్ట్‌లో మీరు కొన్ని కండిషన్స్ అయితే
పెట్టారు. వారు మీకు ఏవైతే కండిషన్స్ పెట్టారో మీరు కూడా అదే విధంగా కండిషన్స్ పెడతారు అని అయితే వారు భయపడుతున్నారు. వారు ఎలా అయితే మీతో ప్రవర్తించారో మీరు కూడా వారితో అలాగే ప్రవర్తిస్తారు అని అయితే వారు భయపడుతున్నారు. వారి మనసులో అయితే చాలా ఎమోషన్స్ ఉన్నాయి. వారు మీ కోపానికి భయపడుతున్నారు. లేదంటే వారి తల్లికి గానీ, చెల్లికి గానీ ఎవరో ఒకరికైతే వారు భయపడుతున్నారు. ఎవరో లేడీ అయితే వారిని ఆపుతున్నారు. మనం మొదటి నెంబర్ చూసినప్పుడు కూడా లేడీ కనిపించింది. ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. మీరు ఒక కాల్ గానీ, మెసేజ్ గానీ చేస్తారు అని వారైతే చాలా వెయిట్ చేస్తున్నారు. వారి నుండి అయితే కాల్ గానీ, మెసేజ్ గానీ రాదు. ఎందుకంటే వారైతే వెయిట్ చేస్తున్నారు. మీ నుండి కాల్ గానీ, మెసేజ్ గానీ వస్తుందా అని మీ కోపం వల్ల వారు భయపడుతున్నారు. వారు చేసిన తప్పుల వల్లే వారు భయపడుతున్నారు. వారంతట వారే మీ దగ్గరికి వచ్చినట్లయితే మీ ముందు తలదించుకొని బ్రతకాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మీరే పిలిస్తే అప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయని, అప్పుడు మీకు సారీ చెప్పవలసిన అవసరం లేదని, ఒకవేళ వారికైతే వారు వస్తే మీ నుండి కొన్ని మాటలు పడవలసి వస్తుందని వారు అనుకుంటున్నారు. ఇదండి ఆ దుర్గమ్మ తల్లి మన కోసం అందించిన సందేశం. సర్వేజన సుఖినో భవంతు.